అనగనగా ఒక ఊరు. ఆ ఊరి చుట్టూ కొండలతో కూడిన అడవి. అందువల్ల ఆ ఊరిలో ఉన్న పశువులకి మేత సులువుగా దొరికేది. పొద్దున్ననగా పాలిచ్చి అడవిలోకి బయలుదేరేవి. పగలంతా మేత మేసి అక్కడే నీళ్లు తాగేసి సాయంత్రానికి ఇంటికొచ్చేయి. యజమాని సాయంత్రానికి పాలు పితికేవాడు. ఇలా ఊరిలోని ఆవులు గుంపులు గుంపులుగా అడవిలోకి వెళ్ళి మేత మేసి వచ్చాయి. ఇలాంటి గుంపుల్లో ఒక గుంపులో ఒక తెలివైన ఆవు ఉండేది. దాని పేరు పుణ్యకోటి అని. ఇది చాలా తెలివైన ఆవు. ఈ ఆవు మిగతా ఆవులనన్నీ గుంపుగా కలవేసి తీసుకువెళ్ళేది అడవిలోకి. ఈ పుణ్యకోటి ఆవుని మిగతా ఆవులన్నీ వెంబడించాయి. ఇది అడవిలో ఉన్న క్రూర మృగాల తొందరల్ని గమనించి అవి లేని ప్రదేశాలకి గుంపుని తీసుకెళ్ళి మేత మేయించి తీసుకువచ్చేది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా పుణ్యకోటి అనే ఆవుకు ఒక దూడ జన్మించింది. ఇది రోజు అడవికి వెళ్ళేలా ఈరోజు వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే దూడ మీద ఉన్న ప్రేమ. దూడ ఏడుస్తూ ఉంటుంది వెళ్ళేసారి, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని. కానీ దాన్ని సమాధానపరిచి వెళ్ళకపోతే పాలు రావు అనే మనసుతో డైలీ బాధతోనే వెళ్ళేది. అలా వెళ్తూ సాయంత్రానికల్లా దూడని వెతుక్కుంటూ పరిగెత్తుకుని వచ్చేది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు అతి ఎక్కువగా ఏడ్చేది దూడ, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని. రోజులాగే ఆ రోజు కూడా దాన్ని సమాధానపరిచి సాయంత్రానికల్లా వచ్చేస్తాను, తొందరగా వచ్చేస్తాను, బాధపడకు అని చెప్పేసి బయలుదేరింది. ఆ రోజు అడవికి బయలుదేరింది. క్రూర మృగాలు లేని చోటని చూసేసి ఒక గుంపును ఒక పరిధిలా చేసి మేత మేయడానికి ప్రారంభించాయి. అలా మేస్తూ ఉండగా అందులోని ఒక ఆవు పరిధి దాటి మంచి మేత కోసరమని బయలుదేరింది. పరిధి నుంచి కొంచెం దూరం చెట్లలోకి వెళ్ళగానే ఒక క్రూర మృగమైన పులి అనేది వెంబడింది. పులి ఒక్కసారిగా దాడి చేసి ఆవుని తినబోయింది. ఇంతట్లో ఈ శబ్దం అనేది పుణ్యకోటి ఆవుకి వినిపించింది. వినబడగానే వెంటనే పరిగెత్తుకొచ్చింది. వచ్చేసి పులికి అడ్డుగా వచ్చి ఆ ఆవుని తినద్దు, దానికి బదులుగా నన్ను తిను అని చెప్పేసి, నన్ను తిను అని పుణ్యకోటి ఆవు అనగానే పులి ఒక్కసారిగా గట్టిగా గాండ్రించి నవ్వుతూ ఏదైతే నాకేంటి, నాకు ఆహారం కావాలి అంతే అని దాన్ని వదిలేసింది. ఆ ఆవు వెంటనే గుంపు వైపు పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఇక్కడ పులి మరియు పుణ్యకోటి ఆవు రెండే ఉన్నాయి. పులి గాండ్రింపుగా గర్జనగా దర్జాగా నడుస్తూ పుణ్యకోటి ఆవు దగ్గరకు రాబోయింది తినడానికి. వెంటనే పుణ్యకోటి ఆవుకి దూడ గుర్తొచ్చింది. ఒక్కసారిగా ఆగు అని అనింది. ఏమైంది, నాటకమా అనేలా పులి చూసింది. నాకు ఇంటి దగ్గర ఒక దూడ ఉంది, దానికి ఒక్కసారి వెళ్ళి పాలిచ్చేసి నేను చెప్పేసి వస్తాను అనింది. నాటకాలు ఆడుతున్నావా? దాన్ని పంపించేసి ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుని వెళ్ళిపోదామని చూస్తున్నావా అని అంది. లేదు లేదు, నిజంగా తప్పించుకుని వెళ్ళను. ఖచ్చితంగా నేను వెళ్ళేసి దూడను ఒక్కసారి చూసేసి దాన్ని సమాధానపరిచి వచ్చేస్తాను అని చెప్పింది. నీ మాటలు నమ్మడానికి నన్నేమన్నా మూర్ఖుడు అనుకున్నావా? నిన్ను వదిలే పరిస్థితే లేదు అంది. ఇప్పుడు బాధతో పుణ్యకోటి ఆవు ఏడుస్తూ, దయచేసి నన్ను వదిలే, నేను అబద్ధం ఆడను, ఇచ్చిన మాటకి ఖచ్చితంగా నిలబడతాను. నేను అబద్ధం ఆడితే ఆ దేవుడు నన్ను క్షమించడు. నేను ఖచ్చితంగా వెళ్ళి దూడని చూసేసి వస్తానని ఏడవబోయింది. దీనికి పులి కొంచెం సమాధానమైంది, కానీ వదలడానికి మాత్రం సిద్ధం కాలేదు. అప్పటికి పుణ్యకోటి మరింత ఏడుస్తూ, ఇంత సమయంలో నేను ఖచ్చితంగా వచ్చి తీరుతాను, నన్ను దయచేసి వదిలే, దూడని సమాధానపరిచి వస్తాను, నీకు కూడా పిల్లలు ఉంటారుగా, ఆ బాధ తెలిసి ఉంటుంది అనేలా వేడుకోబోయింది. దీనికి పులి కొంచెం బాధ వేసింది. అంటే పుణ్యకోటిలోని ఒక నిజాయితీ మాటలు తనకి అర్థమయ్యబోయి, దానివల్ల చూద్దామనేలా ఆలోచించి, సరే నీకు సరిగ్గా అరగంట టైం ఇస్తున్నాను, ఈ టైం లోపల నువ్వు వచ్చేయాలి అని చెప్పింది. లేకపోతే ఎక్కడికి వెళ్తావు,
మరుసటి రోజు మేత కోసరం ఇక్కడికే వస్తావుగా, అప్పుడు వదలను అని ఎలా అనుకొని సరే అని చెప్పింది. చెప్పగానే పుణ్యకోటి ఆవు తిరిగేసి అతి వేగంగా పరిగెత్తబోయింది. తన గుంపునంతా త్వరగా తీసుకువెళ్ళింది ఇంటికి. తీసుకువెళ్ళి తన దూడ దగ్గరికి వెళ్ళి కడుపు నిండా పాలిచ్చింది. పాలిస్తూనే తన కళ్ళల్లో నీళ్లు దూడకి కనబడకుండా దాచుతూ దూడతో మాట్లాడబోయింది. నాకు అతి ముఖ్యమైన పని ఉంది ఈ రోజు నుంచి మళ్ళీ నేను ఉండను. నీకు అన్నీ మీ పెద్దమ్మ పిన్నమ్మలే ఉంటారు. ఎవరితో నువ్వు చెడుగా ప్రవర్తించకుండా, అహంకారం చూపించకుండా అందరినీ గౌరవిస్తూ మంచిగా ఉండాలి అని చెప్పింది. దూడ దీనికి ఒప్పుకోలేదు. నేను వస్తాను, నాకే వద్దు, నువ్వే కావాలి, నేను ఉండలేనని ఏడవబోయింది. దీనికి పుణ్యకోటికి హృదయం చీలుకుపోయేంత బాధ కలిగింది. ఇక ఏడుస్తూ ఉంది. అయినా తప్పదు అని చెప్పేసి చాలాసేపు సమయం కూడా లేదు అని చెప్పేసి దూడని సమాధానపరిచి వెళ్ళి మిగతా ఆవుల దగ్గర మాట్లాడుతూ నిలబడింది. ఇక పాటు నేను రాను, నన్ను పులి తినబోతుంది, మీరు నా దూడని బాగా చూసుకోవాలి అని ఏడుస్తూ చెప్పింది. మిగతా ఆవులు దీనికి ఒప్పుకోలేదు. వద్దు, వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపో, ఇక్కడికేం పులి రాదుగా అని చెప్పబోయాయి. కానీ ఆవు ఇచ్చిన మాటని తప్పలేము, అబద్ధం మాట్లాడలేను, ధర్మం కాదు అది, నేను ధర్మంగానే ఉంటాను, ఖచ్చితంగా నేను చెప్పి వచ్చాను పులికి, నేను వెళ్ళి తీరాలి అని ఏడుస్తూ చెప్తూనే ఆవుల మాటలు వినకుండా అక్కడి నుండి బయలుదేరింది. ఇక సమయం వృధా చేయకుండా. మిగతా ఆవులు దూడ ఏడుస్తూ ఉన్నాయి. వస్తే పులి అక్కడే దర్జాగా పడుకుని కాస్తూ ఉంది. ఎంతసేపు అని గర్జించింది. కొంచెం దూడని వదిలి రావడానికి మనసు ఒప్పలేదు. ఆ బాధ వల్ల కొంచెం లేట్ అయింది అని చెప్తుంది. మంచి ఆహారం దొరికింది ఈరోజు నాకు అని ఆ పుణ్యకోటి ఆవు మీద వచ్చింది. పుణ్యకోటి ఆవు ఏడుస్తూ ఉంది. ఇది చూసింది పులి. ఒక్కసారి ఆగి పులి అంతా జ్ఞాపం చేసుకుంది. ఇచ్చిన మాటకి తప్పకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుపోకుండా, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, సత్యం కోసరం మాట కోసరం తిరిగి వచ్చింది. దూడని తలుచుకుని ఒక్కసారి దూడ గురించి ఆలోచించసాగింది పులి. మరియు ఈ ఆవు ఒక్క నిజాయితీకి పులి కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. ఎంత గొప్ప ఆవువి నువ్వు, ఎంత నిజాయితీ గల ఆవువి. నాకు ఇచ్చిన మాట కోసరం నీ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా నీ ప్రాణాలని అర్పించడానికి వచ్చావు. నీ బిడ్డని కూడా లెక్క చేయకుండా నీ బిడ్డ మీద ఉన్న ప్రేమని కూడా తొలగించుకొని వచ్చావు. ఒక తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమ అపారమైనది. దాన్ని కూడా వదిలేసి నాకు ఇచ్చిన మాట కోసరం వచ్చావు. నేను నిన్ను తినలేను, తింటే ఆ దేవుడు నన్ను క్షమించలేడని పులి ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. పుణ్యకోటి ఆవు వెళ్ళేసి ఓదారుస్తూ, ఏడవద్దు, నువ్వు తినడం నీ ధర్మం, అది నీకు ఆహారం, దానివల్ల తప్పేమీ లేదు, నీకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చాను, నన్ను తిను అనేలా అంది. దీనికి ఇంకా బాధ పెరిగింది పులికి. ఎంత నిజాయితీ గలవి, ఎంత మంచి ఆవు నువ్వు, నాకు వీలైతే వచ్చే జన్మలో నీకు దూడగా పుట్టాలని ఉంది అని చెప్పేసి పులి అక్కడి నుంచి ఏడుస్తూ, నేను బతకలేను, బతికితే నీలాంటి మంచి ఆవులని ఎన్ని ఆవులని చంపుతానో ఏమో, నేను చచ్చిపోతాను అంది. ఆవు దానికి ఓదారించి వద్దు వద్దు అని చెప్తుండగానే వినకుండా ఏడుస్తూ పులి వెనక్కి వెళ్ళిపోయి కొండ మీద నుంచి కిందకి పడిపోయి చచ్చిపోయింది. ఆవు కొంతసేపు అక్కడే ఉండి పులిని చూసి బాధపడుతూ ఉండగా ఒక్కసారి దూడ జ్ఞాపకం వచ్చింది. వదిలేసి వచ్చిన ఆ బాధ అంతా ఒక్కసారి పొంగిపోయి తిరిగి వెనక్కి పరిగెత్తడం మొదలుపెట్టింది. దూడ వచ్చేదాకా పరిగెత్తుతూ వచ్చింది. వచ్చి దూడని ముద్దలు పెడుతూ దూడని కౌగిలించుకొని ఒక్కసారికి ఏడవడం మొదలుపెట్టింది. ఇక మీదట ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను అని చెప్పేసి మిగతా ఆవులు కూడా అన్నీ వచ్చేసి సంతోషంతో, ఇడీ గుంపంతా సంతోషంతో వెలిగిపోయింది. ఆవు దూడని ముద్దిస్తూ కౌగిలించుకొని అలా రెండు ఉండిపోయాయి. అప్పటి నుంచి ఇక పులి తొందర అనేది లేకుండా ఆవులన్నీ సంతోషంగా తమ దూడలతో సాగుతూ పోయాయి. ఇందులో తల్లి ప్రేమ అనేది మనకి ఒకటి తెలుస్తుంది. తల్లి ప్రేమ చాలా గొప్పదైనది. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా స్వచ్ఛమైనది, అన్నిటికన్నా గొప్పదైనది ఒక్క తల్లి ప్రేమ మాత్రం. అందుకే ఎప్పుడు తల్లిదండ్రులని బాధ పెట్టకూడదు. తల్లికి సంబంధించిన ఏ చెడు మాటలు మాట్లాడకూడదు. తల్లితనం అనేది చాలా గొప్పది, దేవుడి కన్నా గొప్పది. అందువల్ల ప్రపంచంలో ఎవరి తల్లి అయినా సరే వారిని అవమానించేలా ఏ మాటలు మాట్లాడకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు.
ఇక ఈ కథ నుంచి మనం నేర్చుకోబోయేది ఏంటంటే సత్యం, మాట విలువ, ధర్మం. ఆవు ఇచ్చిన మాట కోసం ప్రాణాలనే ఇవ్వడానికి తిరిగి వెళ్ళింది. అలాగే ఇచ్చిన మాట అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు మాట తప్పకూడదు, అసత్యం పలకకూడదు, సత్యమే ఉండాలి. సత్యం, ధర్మం, న్యాయం అనేవి చాలా ముఖ్యమైనవి సమాజంలో. ఇప్పుడు ఈ కాలంలో అవన్నీ పాటిస్తే బతకడం చాలా కష్టం అవుతుంది, చాలా బాధపడతాం. అది నిజమే, కానీ మనం దాన్ని తప్పకూడదు, సత్యంగానే ఉండి మిగతా మన పక్క ఉన్న వాళ్ళకి కూడా దాని విలువను తెలియజేస్తూ వాళ్ళని సత్యంగా ఉండేలా మార్చుతూ వెళితే ఒక మంచి సమాజం అనేది ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండవచ్చు.